బిడ్డలుగా మార్చబడినట్లుగా మన ప్రాంతంలో నివసిస్తున్న వారు మరి కుటుంబాల్లో ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు వారందరూ కూడా ఒక దినాన రాబోతున్న 2024 సంవత్సరములు ప్రతి బిడ్డలు రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడినట్లుగా రక్షణ వస్త్రాన్ని ప్రతి బిడ్డలు అనుగ్రహించబడినట్లుగా దేవాది దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మన సంఘముల బిడ్డలలో మన గ్రామంలో కుటుంబాలలో మరి వీధులలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరూ రక్షించబడడానికి బాప్తిసం కార్యక్రమం కోసం జయప్రదంగా పరిశుద్ధాత్ముడు జరిగించినట్లుగా ప్రతి బిడ్డలను యావనెత్తినట్లుగా ప్రతి బిడ్డలతో మాట్లాడి వారందరూ సిద్ధపాటు దయచేసినట్లుగా కొద్ది నిమిషాలు బాప్తిసం కోసం రక్షణ లేని వారి కోసం ప్రతి బిడ్డలు కూడా విరివిగా ప్రజలందరూ కూడా రక్షణ భాగ్యం కొరకు ప్రతి బిడ్డలు వేగిరపడి ప్రభు సన్నిధికి వచ్చినట్లుగా బాప్తిసం కార్యక్రమాలు జరిగించబడటానికి ప్రతి బిడ్డలు రక్షించబడి ఆయన నామ మహిమార్థమై ప్రతి బిడ్డలు దేవాది దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మా గ్రామంలో నివసిస్తున్న కొరకు వారందరి కోసం ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి కోసం ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. వారందరూ రక్షించబడినట్లుగా దేవుని సందులో బాప్తిసం కొరకు ప్రతి బిడ్డలు సిద్ధపడినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా స్తోత్రములు. యవ్వన బిడ్డలు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు బాప్తిసం లేక రక్షణ లేక దేవుని కాపుదల లేక ఎంతమంది వెనకబడిపోతున్నారు వారందరి కోసం ప్రార్థన చేద్దాం. దగ్గరగా కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. పాతవి గతించిన ఇదిగో సమస్తమును కొత్తవి ఆయనని చెప్పినట్లుగా ప్రభువా ప్రతి బిడ్డలలోనైనా నాయన నీచమైన అలవాట్లు ప్రభా ప్రతి విధమైన ప్రభా లోక సంబంధమైన కోరికలు అలవాట్లు నీచమైన బ్రతుకులను వాటిని మార్చబడి ప్రతి ఒక్క బిడ్డలు సంపూర్ణ మస్తులుగా మార్చబడడానికి సహాయం వచ్చేదండి నీ కొందల స్తోత్రము. బాప్తిసం ఇవ్వడానికి ప్రభా నీ దాసులు సిద్ధపడి ఉన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డలను సిద్ధపాటు తెచ్చామని సన్నిధిలో రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి గ్రామములు మరి కుటుంబాలు ఎంతమంది బిడ్డలు రక్షణ భాగ్యం లేక తండ్రి మీ కాపుదల లేక మీ సన్నిధి లేక వెనకబడి మూలుగుతూ నశించిపోయే మార్గంలో ఉన్నారు తండ్రి నాయన. అగ్ని ప్రభా నిత్యము మండుతున్న అగ్ని గుండానికి పాత్రులై ఉన్నారు వారందరినీ తప్పించిన ఆయన నిత్యము అని ప్రభా పరలోక రాజ్యానికి వారసులుగా ప్రతి బిడ్డలు మార్చమని సన్నిధిలో రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరు ఎవరు విడవబడిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నాయన ప్రతి ఒక్కరు రక్షించబడుటే నీకు ఇష్టమైనది నాయన. ఈ భూమి మీదకి ప్రతి బిడ్డలు రక్షించబడాలని వారందరినీ రాజ్య వారసులుగా చేయాలని లోకానికి మీరు అవతరించిన దేవుడు కనుక ప్రభా ప్రతి బిడ్డ లక్షణాలు నడిపించండి తండ్రి నీ కొందనాలు స్తోత్రములు. యేసయ్యా నీ కొందనాలు ప్రతి బిడ్డలు బాప్తిసానికి సిద్ధపడిన ఆయన యేసు నిజ రక్షణను అంగీకరించిన ఆయన నీ సన్నిధిలో బాప్తిసం పొందుకోవడానికి ఆ అద్భుతకరమైన దినాని కోసం ఆశ్చర్యకరమైన దినాని కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి కొందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డలు సిద్ధపాటు దయచేయండి తండ్రి నీ కొందనాలు స్తోత్రం. నూతనమైన బిడ్డలను సంఘంలో చేర్చండి. నూతనమైన బిడ్డలు ప్రభా నీ మందిరంలో నడిపించండి. నూతనమైన బిడ్డలు నీ సన్నిధిలో రక్షించబడి నీ బిడ్డలుగా మార్చబడి సహాయం వచ్చే తండ్రి నీ కొందనాలు స్తోత్రములు. ఎంతమంది గ్రామానికి ఈ మందిరానికి బయట ఉన్నారు తండ్రి చుట్టుపరిసర ప్రాంతాల్లో ఉన్నారు వారందరినీ తీసుకొని గుంపులుగా తెగలగా నీ సన్నిధికి తీసుకొని వచ్చి వారందరి సన్నిధిలో పురవ గుంపులుగా బాప్తిసం కోసం ఎదురు చూసేవారుగా తండ్రి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా ప్రతి బిడ్డలు రక్షణ భాగ్యం కొరకు ఆశపడినట్లుగా ఎదురు చూసినట్టుగా గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి కష్టం నీ కొందనాలు. మీరు మహిమ తెచ్చుకుంటుంటే అద్భుత కార్యములు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు ప్రతి బిడ్డలో నిలిచి కూర్చొని నీకు ఎరుకైనది నాయన. ఎవరు ఏ విధంగా నడిపించబడుతున్నారు ఎవరు తలంపులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని రాత్రి కాలంలో భారంతో నీ సన్నిధిలో శ్వాసం ప్రార్థన చేస్తున్నాను ఆయన కొందరు స్తోత్రములు. ప్రతి బిడ్డను దీవించండి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. వేల మంది సంఘముగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయబోతున్న కొందరు చెల్లిస్తున్న ప్రభు సంఘంలోకి అనేకులను తీసుకొని వచ్చుటకు మీరు గొప్ప కార్యములు ఆశీర్వాదంలో దీవెనలతో నీ బిడ్డలు నింపబోతున్నందుకు కూడా నీకు కొంత వందనాలు చెల్లిస్తున్న తండ్రి. పట్టజాలని ఆశీర్వాదంతో ఈ మందిరంలో నివసిస్తున్న ప్రతి బిడ్డలకు మీద మీరు అభిషేకం ఉంచబోతున్న కొందనాలు చెల్లిస్తున్న తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము తండ్రి. అలాగనే ప్రియ సంగమా రేపు జరుగుతున్న ఆరాధన ఎల్లుండి జరుగుతున్న తండ్రి ఆరాధన కూడా విజయవంతంగా జయప్రదంగా పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి ప్రసంత బలముగా స్థలములు సంచరింపజేస్తూ ఆయన వెలుగు చేత అంధకార సంబంధమైన చీకటి శక్తులను దేవాది దేవుడు ఆయన నామ మహిమార్థం వాటిని లయపరచున్నట్లుగా ప్రతి బిడ్డలు తండ్రి విరివిగా వేల మంది బిడ్డలు ఈ స్థలములు కూడుకొని ఈ ఆరాధనలో ప్రతి బిడ్డలు పాల్గొని దీవెనలు ఆశీర్వాదం మేలులు వాగ్దానములు వారి జీవితానికి కావాల్సిన వారికి బతుకులకు కావాల్సిన వాగ్దానములు దేవాతి దేవుడు ప్రతి బిడ్డలకు అనుగ్రహించినట్లుగా ఆ కార్యక్రమం జయప్రదంగా జరిగించబడడానికి ప్రతి బిడ్డలు పూరుకొని విశ్వాసంతో ప్రతి పనుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించబడినట్లుగా గొప్ప కార్యం దేవుడు జరిగించినట్లుగా ఈ 2 దినముల కూడికల కోసం జరగబోతున్న ప్రతి కూడికల కోసం విజయవంతంగా దేవాతి దేవుడు ఆయన నామ మహిమార్థమై ఈ ప్రాంతంలో దేవాది దేవుని మహిమ కలిగినట్లుగా అనేక మంది బిడ్డలు వచ్చి ఆశీర్వాదాలను మేలులు పొందుకొని వెళ్ళినట్లుగా ఆ 2 దినాలు జరుగుతున్న కూడికల కోసం దగ్గరగా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. దగ్గరగా ప్రార్థన చేయాలి. ప్రతి బిడ్డలు ఆడపిల్లలు ఎవరు కూడా మౌనం కూడా వద్దు. ప్రభు సన్నిధిలో దేవునితో మాట్లాడదాం. ఈ రాత్రి కలిసి ఆయన సన్నిధికి మరి వినపములను మన యొక్క ఆలోచనలు మన కోరికలు దేవుని సన్నిధిలో ఉంచుదాం ఈ రాత్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి.
దేవాతి దేవానికి ఘనమైన నామానికి వందనాలు. రేపు జరుగుతున్న కూడికను మీరు దీవించబోతున్నది వందనాలు. అలాగే ఎల్లుండి జరుగుతున్న ఆరాధనలు మీరు తోడుగుండా నడిపించబోతున్నది వందనాలు. అనేకులు తీసుకుని వస్తున్నందుకే వందనాలు. ఆ యొక్క దినం ఆరాధన విజయవంతంగా జయప్రదంగా అనేకులకు మహిమకరంగా అనేక మంది బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బిడ్డలందరూ నింపబోతున్నది వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. నీ బలమైన ఆత్మ సన్నిధిని ప్రసన్నతని వెలుగును ఈ స్థలములో బలముగా సంచరింపజేస్తూ వెలుగు చేత ప్రకాశింప చేస్తున్నందుకు ఈ మందిరాన్ని స్థలమంతా కూడా నాయన మహిమతో నింపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. పట్టజాలైన జనసమూహాన్ని స్థలంలో నింపండి నాయన, నీకు వందనాలు స్తోత్రములు. ఆరాధన కూడిక విజయవంతంగా జరిగించబడడానికి యేసు నామం గణపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ సన్నిధి ప్రసంత మా మధ్యలో సంచరింపచేయండి నాయన, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. ఏ కొదువు లేకుండా ఏ ఆటంకం లేకుండా ఏ కొరత లేకుండా ఉజ్జీవంగా మహిమకరంగా తండ్రి జరిగించబోతున్నది స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అలాగనే ప్రతి సంఘమా ప్రతి బిడ్డలు ఏక మనసుతో ఏకాత్మతో ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం జయప్రదంగా జరిగించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రతి బిడ్డలు ఇచ్చినట్లుగా వారందరి కోసం ఆర్థికం కోసం ఆ దినం జరుగుతున్న ప్రేమిందు జయప్రదంగా జరిగించబడినట్లుగా ప్రతి బిడ్డలకు దేవాది దేవుడు అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యంలో కుటుంబంలో వారి బిడ్డల జీవితంలో ఇవ్వబోతున్న ఆర్థిక విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. దగ్గరగా కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతకరంగా ఏ కొదువు లేకుండా అప్పు బాధలు లేకుండా ప్రతి బిడ్డలు మంచి మనసుతో విశ్వాసంతో ఆ కార్యక్రమానికి ప్రతి బిడ్డలు గుప్పెళిప్పినట్లుగా గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. భారంతో దేవుని సన్నిధిలో ఆయన ధారాళముగా దయచేసే దేవుడని విశ్వాసంతో నమ్మకంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ కొదువు లేకుండా ఘనంగా కార్యక్రమం జయప్రదంగా జరిగించబడడానికి పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో మనలోను మనతోను ఉండి దీవెనకరంగా జరిగించబోతున్నందుకు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. యేసుని ఘనమైన నామానికి వందనాలు. మీ కృప కొరకు వందనాలు తండ్రి. మీ అత్యంతమైన ప్రేమ కొరకు వందనాలు తండ్రి. నీ సన్నిధి కొరకు వందనాలు ప్రభువా. మీరిచ్చే కృపను అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు. బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు ఆయన. మీరు అనుగ్రహించబోతున్నారు మంచి మనసునిచ్చినందుకు వందనాలు. మంచి ప్రేమ కలిగి నీ సన్నిధిలోని బిడ్డలందరూ అనుకోగా నీ సన్నిధిలో ప్రతి కార్యక్రమానికి పూనుకొనుటకు నాయన స్పందించడానికి సహాయం చేస్తున్నందుకు కూడా వందనాలు 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 చెల్లిస్తున్న తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభువా ఈ 2 దినాల కోడికలను కూడా జయప్రదంగా జరిగించబోతున్నందుకు మా మధ్యలో నాయనా మీ కృపను మెండుగా కుమ్మరించబోతున్నందుకు వందనాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. స్తోత్రములు. జరిగిన కోడికలన్నీ కూడా విజయవంతంగా ఎంతో చక్కగా క్రమముగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకుంటూ వచ్చిన మా తండ్రి ఇక మిగిలి ఉన్న దినములను కూడా నీ నామ మహిమార్థమై జరిగించబోతున్నందుకు ప్రతి బిడ్డలు ఆశీర్వాదములు దీవెనలు మెండుగా పొందుకున్నట్లుగా ప్రతి కుటుంబాలు వర్ధిల్లినట్లుగా మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు వందనాలు 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 చెల్లిస్తున్న తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. అలాగే రాత్రి జరుగుతున్న వాక్య పరిచయం కోసం ప్రార్థన చేద్దాం. ఘనమైన దేవా నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఇంతవరకు జరిపిస్తుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధన కోడికలను బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ 4 దిన కోడికను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు పాటల సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు మీరు ఆలకించి మీరు మాకు జవాబు దయచేసినందుకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ రాత్రి కూడా మరొకసారి మీ దాసులు మీ పక్షం నిలబడి ఉన్నారు. మాతో మాట్లాడటకు సిద్ధంగా ఉండగా మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దాసులను అనుగ్రహించండి. వాక్శాస్త్రాన్ని అనుగ్రహించండి. బలం అనుగ్రహించండి. జ్ఞానంతో నింపండి. కూడి వచ్చిన మా అందరూ కూడా జ్ఞానము వివేకము బలము దయచేయండి. నీ వాక్యాన్ని ప్రభా మన హృదయం లోతుగా అంగీకరించబడి హృదయంలో భద్రంగా చేసుకుని దాని ప్రకారంగా మా జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి కృప అనుగ్రహించండి తండ్రి. మీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. ఆధ్యాత్మికంగా మేము బలపరచబడి సహాయం చేయండి. ఈ రాత్రి వాక్య పరిచయం ప్రారంభించి ముగింపు వరకు మీరే తోడు నడుగు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ప్రార్థన. దేవుడు మనలను ప్రేమించి మరొకసారి ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఆయన మాటలు వినుటకు మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత 3 రోజులుగా మనము యోహాను సువార్త 11వ అధ్యాయమును చదువుకుంటున్నాము. దేవుడు తన్ను ప్రేమించిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది అనే వాక్యమును బట్టి మనం ధ్యానిస్తున్నాము. బెతనియా అనే పట్టణములో ఉన్న ఒక కుటుంబము గురించి మనం వింటున్నాం ప్రతిరోజు. లాజరు అలాగనే అతనికి 2 సహోదరులు ఉన్నారు. యేసు ప్రభు వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవాడు.
యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నట్లుగా మనం విన్నాం. ఆ రోగము ఎందుకు వచ్చినది, ఆ వ్యాధి ఎందుకు వచ్చినది అంటే, ఆ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు ఆ వ్యాధి వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఇది మన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పాఠముగా మనం తీసుకోవాలి. ప్రభు ఎవరిని ప్రేమిస్తాడో వారి ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడో వారి ద్వారా తన నామాన్ని ఈ లోకములో మహిమపరుచుకుంటాడు. అందుకని యేసు తన నామాన్ని మహిమపరుచుకోవటానికి కొన్నిసార్లు మనలను వాడుకుంటాడు. యేసు లాజరును ఎంతో ప్రేమించిన వాడు గనుక లాజరు ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవటానికి లాజరు శరీరములో వ్యాధి రావటము జరిగింది. వినాలి, లాజరుకి ఎందుకు రోగం వచ్చిందంటే, లాజరుకి ఎందుకు మరణము సంభవించిందంటే, ఆ రోగము ద్వారా, ఆ మరణము ద్వారా దేవుని కుమారుడైన క్రీస్తు తన నామాన్ని మహిమపరుచుకోవటానికి. ప్రభు మనలను ఎంతగానో ప్రేమించాడు. నిన్న రాత్రి విన్నాం, మనలను ఆయన ప్రేమించాడు గనుక మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆ యేసుక్రీస్తు మన కొరకు సిలువ మీద బలియాగముగాను అర్పణముగాను తన్ను తాను అప్పగించుకునేను. ఎందుకంట మనము పరిమళ వాసనగా ఉండటానికి, ఈ లోకములో మనము పరిమళ వాసనగా ఉండటానికి క్రీస్తు మన కొరకు అర్పణముగాను బలిగాను తను తాను అర్పించుకొనేను. కాబట్టి కొన్నిసార్లు మన శరీరములో వస్తున్న రోగములు, వ్యాధి, కుటుంబములో వస్తున్న కలతలు, కుటుంబములో వస్తున్న గొడవలు, మన వ్యక్తిగత జీవితములో వస్తున్న శోధనలు, ఇవన్నీ ఎందుకు తెలిసిన మనలను నాశనము చెయ్యటానికి కాదు, కానీ ఇవన్నీ మనకి ఎందుకు వస్తుందంటే వీటి నుండి మనము యేసును, ఆయన నామాన్ని మహిమపరచటానికి కొన్నిసార్లు ఈ బలహీనతలు, రోగములు, వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. మీరు గమనించండి, యేసు ప్రేమించిన లాజరుకు ఆరోగ్యం వచ్చిందా, రోగం వచ్చిందా? అది పాయింట్. మార్తా అంటున్నది, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభువా నీవు ప్రేమించిన లాజరు ఈరోజు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ఇలా అనొచ్చు కదా, నీవు ప్రేమించిన లాజరు ఆరోగ్యంగా ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. నువ్వు ఎంతగానో లాజరును ప్రేమించావు, నువ్వు ఎంతగానో లాజరును ప్రేమించావు. నీవు ప్రేమించిన లాజరుకు ఆరోగ్యము కంటే రోగము కలిగినది, వ్యాధి కలిగినది అని మార్త చెప్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఆ మాటకు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు ఈ వ్యాధి వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. అర్థం చేసుకోండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని వాడుకుంటాడంట తన మహిమ కొరకు. దేవుని నామము నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా మహిమపరచబడటానికి కొన్నిసార్లు నీ దేహమును ఆయన వాడుకుంటాడు. ఎలా? నీ దేహమునకు బలహీనతను, నీ దేహమునకు రోగములను అనుగ్రహించుట ద్వారా.
మీరు అంటారు, అదేంటి దేవుడు రోగాన్ని అనుగ్రహిస్తాడా? కొన్నిసార్లు నీ దేహము ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవటానికి కొన్నిసార్లు మన దేహానికి రోగము, బలహీనతలను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ రోగము, బలహీనతలు ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుందో అప్పుడే ప్రభు మనలను ముట్టి స్వస్థ పరుస్తాడు. ఎప్పుడు స్వస్థత మనకు కలుగుతుందో అప్పుడు ప్రజల ఎదుట మనం ఎవరి నామాన్ని మహిమపరుస్తాము? దేవుని నామాన్ని. ఇది బైబిల్ రహస్యము. నిన్నటి దినం నేను చెప్పాను క్లియర్గా, బెతనియా అనే ప్రాంతంలో యూదులకు యేసు ప్రభు అంటే కోపము. కాబట్టి యేసు కనబడితే రాళ్లతో కొట్టి చంపటానికి యూదులు ఎదురు చూస్తున్నారు. అంటే యేసు ప్రభువుకు ఆ బెతనియా అనే పట్టణములో విలువ లేదు అని అర్థం. ఆయనను అక్కడ ఉన్న యూదులందరూ చిన్న చూపు చూస్తున్నారు. అటువంటి ప్రజల ఎదుట యేసు నామం మహిమపరచబడాలి. అటువంటి ప్రజల ఎదుట యేసు నామము గణపరచబడాలి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే లాజరును ఎంచుకొని ఆ లాజరుకు వ్యాధిని, రోగమును అనుగ్రహించాడు. ఆ వ్యాధి వలన, రోగము వలన లాజరు చనిపోయాడు. అతని శవాన్ని తీసుకెళ్ళి ఒక సమాధిలో పాతి పెట్టబడి 4 రోజులు గడిచిపోయిన తర్వాత ప్రభు ఆ పట్టణానికి వచ్చాడు. ప్రభు ఆ పట్టణానికి వచ్చాడన్న వార్త మార్తా విని పరిగెత్తుకొని వచ్చిందంట. కానీ మరియా అలాగనే ఇంట్లో ఉండిపోయినది. అప్పుడు మార్తా ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసునా? 22వ వాక్యం, నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని మేమెరుగుదుము. అందుకు యేసు, నీ సహోదరుడు మరలా లేచునని మార్తాతో చెప్పగా, అందుకు మార్తా యేసుతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుము. అందుకు యేసు తిరిగి మార్తాతో ఇలా అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు మరల ఏమవుతాడంట? బ్రతుకును. ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చెప్పండి ఈ మాటను అందరూ. యేసునందు విశ్వాసము ఉంచిన వాడంట వాడు చనిపోయినను మరలా ఏమవుతాడంట? అర్థం చేసుకోండి, యేసునందు విశ్వాసము ఉంచుట ద్వారా చనిపోయిన వారందరూ కూడా మరలా బ్రతుకుదురు. ఈ మాటను నిన్నటి దినం నేను వివరించాను. చనిపోయిన వారందరూ మరలా బ్రతుకుదురు. చనిపోయిన వారందరూ మరలా బ్రతుకుదురు. ఈ ఒక పదాన్ని శబ్దముతో అందరు కలిసి పలుకుదామా? చనిపోయిన వారందరూ మరలా ఏమవుతారంట? బ్రతుకుదురు. ఇంకొకసారి చెప్పండి, చనిపోయిన వారందరూ మరలా బ్రతుకుదురు. ఎప్పుడు? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు. ఎవరెవరు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారందరూ చనిపోయినను మరలా బ్రతుకుదురు. ఈ మాటకు అర్థం ఏంటి తెలిసిన? మీకు నిన్నటి రాత్రి క్లియర్గా వివరించాను. మరలా చెప్తున్నాను, చనిపోయిన వారందరూ మరలా బ్రతుకుదురు అంటే ఏంటి? మానవుడు 3 భాగాలుగా నిర్మించబడ్డాడు. ఒకటి ఆత్మగాను, ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు. రెండవదిగా జీవముగాను, లేకపోతే ప్రాణము అంటారు, ఇంగ్లీష్లో సోల్ అంటారు. మూడవదిగా భౌతికముగా, అనగా శరీరం, ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ అంటారు. మానవుడు 3 భాగాలుగా నిర్మించబడ్డాడు. ఆత్మగాను, జీవముగాను, శరీరముగాను దేవుడు మానవుణ్ణి
3 భాగాలుగా నిర్మించాడు. 3 భాగాలు తన పని తాను చెయ్యటానికి దేవుడు నిర్మించాడు. దేవుడు ఎందుకు శరీరాన్ని నిర్మించాడు? ఎందుకంటే ఈ భౌతిక లోకముతో సంబంధము కలిగి ఉండటానికి, ఈ భౌతిక లోకములో ఉన్న వాటిని అనుభవించటానికి, ఈ భౌతిక లోకముతో సహవాసము చెయ్యటానికి దేవుడు ఈ భౌతిక శరీరాన్ని నిర్మించాడు. ఈ భౌతిక శరీరాన్ని దేవుడు నిర్మించటానికి మూల పదార్థముగా మట్టిని వినియోగించుకున్నాడు. దేవుడు నేల మట్టితో ఈ భౌతిక శరీరాన్ని దేవుడు నిర్మించాడు. ఈ భౌతిక శరీరాన్ని నిర్మించటానికి దేవుడు వాడుకొనిన మూల పదార్థము వచ్చి నేల మట్టి. అందుకే శరీరము చనిపోయిన వెంటనే ఈ శరీరాన్ని మట్టికి తిరిగి అప్పగిస్తున్నారు. దీనిని ప్రసంగి ఒక మాట తన గ్రంథములో ఇలా రాశాడు: మన్నైనది మునుపటి వలె మన్నుకు చేరును. చెప్పండి, మన్నైనది మునుపటి వలె మన్నుకు చేరును. దేని గురించి చెప్తున్నాడు ప్రసంగి? అక్కడ చెప్పబడిన మన్ను నీ భౌతిక శరీరం. నా భౌతిక శరీరం అంట మన్ను నుండి తీయబడినది. కాబట్టి తిరిగి ఆ శరీరాన్ని మన్నుకు అప్పగిస్తున్నారు. ఇది ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే, ఈ ప్రపంచముతో మనము సహవాసము చెయ్యటానికి, ఈ ప్రపంచములో ఉన్న వాటిని మనము అనుభవించటానికి. ఈ భౌతిక శరీరమే లేకపోతే ఈ ప్రపంచములో మనము నివసించలేం, ఈ ప్రపంచములో ఉన్న వాటిని అనుభవించలేము. గనుక దేవుడు మనకు ఈ భౌతిక శరీరాన్ని అనుగ్రహించాడు. రెండవదిగా జీవము అనగా సోల్ అంటారు. తెలుగులో సోల్ అనే పదానికి జీవము, ప్రాణము అని 2 పదాలు తెలుగు భాషలో వినియోగించారు. సోల్ అనే పదము సైకాలజీ భాగాన్ని చూపిస్తుంది. దీనిని తెలుగులో ఏమంటారంటే జీవము అంటారు, అంటే లైఫ్ అన్నమాట. మరొక పదము వచ్చి ప్రాణము అంటారు. జీవము లేక ప్రాణం అంటారు. ఈ 2 పదాలు నీ మానసిక భాగాన్ని చూపిస్తుంది, సైకాలజీ భాగం. జీవములో 3 భాగాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి నీ మనస్సు. నీ మనస్సు ద్వారానే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ మనస్సు ద్వారానే నువ్వు ఊహిస్తున్నావు, నీ మనస్సు ద్వారానే చిన్నప్పటి నుంచి నువ్వు చనిపోయేంత వరకు వినినది, చదివినది, నేర్చుకున్నది, చూసినది, వీటన్నిటినీ నీ మనస్సులో భద్రంగా దాచుకుంటావు. మనస్సు అనేకమైన విషయములను దాచుకోవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక స్టోరేజ్ అన్నమాట. మొబైల్ ఫోన్లో మనకు స్టోరేజ్ ఉంటుంది. ఎన్నో వీడియోస్, సాంగ్స్, అలాగనే పిక్చర్స్, ఒక గ్యాలరీ లాగా ఫైల్స్ మనం దాచుకోవచ్చు. అలాగనే నీ మనస్సు ఎన్నో విషయాలు దాచుకునే ఒక స్థలము. నేను ఒక విషయం చెప్తున్నాను. మనం ఈ భూమిలో కష్టపడి ఎన్నో ఆస్తి పాస్తులను, ధనమును అన్నిటినీ చేర్చుకుంటాం. కానీ మనం చనిపోయిన తర్వాత వీటిలో ఏది కూడా మనతో రాదంట. గుర్తుపెట్టుకోండి, మనతో వచ్చేది ఒకటే, నీ మనసులో నువ్వు దాచుకున్న జ్ఞాపకాలు. అది మంచి అయినా చెడైనా సరే, మనతో వచ్చేది ఒకే ఒకటి, మన మనసులో దాచుకున్న జ్ఞాపకాలు. అది మంచి అయినా చెడైనా నువ్వు చనిపోయిన తర్వాత నీ మనసులో జ్ఞాపకాలు అలాగనే ఉంటాయంట. నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు, నువ్వు కూడబెట్టిన డబ్బు నీతో రాదు, నువ్వు సమకూర్చుకున్న ఆస్తిపాస్తులు ఏది నీతో రాదు.
నువ్వు చనిపోయిన తర్వాత నీతో వచ్చేది నీ జ్ఞాపకాలు. జ్ఞాపకాలు ఆస్తుల కంటే, ధనము కంటే, వైడూర్యము కంటే, బంగారము కంటే విలువైనది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత నిత్యత్వం వరకు వాడితో వచ్చేది వాడి జ్ఞాపకాలు. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు, పురాతనమైన వాటిని జ్ఞాపకములో ఉంచుకోవద్దు. అంటే పూర్వకాలములో జరిగిన చెడు జ్ఞాపకాలు నీ మనసులో ఉండకూడదు. దేవుడు చెప్తాడు 43వ అధ్యాయం యెషయా గ్రంథం 18, 19, 20 మీరు అక్కడ చదివి చూడండి. ఆయన ఏమంటున్నాడంటే పూర్వకాలములో పురాతనమైన సంగతులను నీవు జ్ఞాపకములో ఉంచుకోవద్దు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? ఎందుకంటే పూర్వకాలములో జరిగిన సంగతులు నీ మనసులో ఉన్నంత వరకు దేవుడు నీ జీవితములో నూతనమైన కార్యములు చేయలేడు. మనం చూడండి, ఎప్పుడెప్పుడో జరిగిన చెడు కార్యాలు, ఎప్పుడెప్పుడో మనకి ఎవరెవరో చేసిన ద్రోహాలు, ఎవరెవరో చేసిన మోసాలు, ఎవరెవరో అన్న మాటలన్నిటినీ ఈ మనసులో దాచుకుంటామంట ఆస్తిలాగా. అది నీ లోపల ఉన్నంత వరకు నీకు కీడు జరుగుద్దు తప్ప నీకు మంచి ఏది కూడా జరగదు. అందుకే నేనేమంటున్నానంటే నీ మనసులో దాచుకొని ఉన్న చెడు జ్ఞాపకాలు, చెడు సంగతులు, చెడు విషయాలు, నువ్వు చూసినది, నువ్వు నేర్చుకున్నది, పాత జ్ఞాపకాలన్నిటినీ డెలీట్ చేసేసి. ఎందుకంటే నువ్వు డెలీట్ చేయకపోతే అది నీతో నిత్యత్వం వరకు ఉండి నీకు నెమ్మది సమాధానము లేకుండా నీ జీవితాన్ని నాశనము చేస్తుందంట. ఎప్పుడెప్పుడో జరిగిన ముసలమ్మ ముచ్చట్లన్నీ మెదడులో దాచుకుంటారు. నన్ను ఆమె అప్పుడు అన్నది, ఆయన నన్ను అప్పుడు ఆ మాట అన్నాడు, నేను మరవను, నేను సచ్చినా మరవను. నువ్వు మరవకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. అర్థం చేసుకోండి, మీ ఇంటి చుట్టూ ఉన్న పెంట కుప్పను ఊడ్చి డస్ట్బిన్లో వేస్తూ ఉంటావు. ఆ సంవత్సరం అంతా ఊడ్చిన కుప్పను తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయటం వలన అందులో నుండి వస్తున్న దుర్వాసన నీకు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారికే తప్ప దూరస్తులకు రాదు. అలాగనే నీ లోపల దాచుకున్న పాత జ్ఞాపకాలు ఒక చెత్తతో సమానము, పెంట కుప్పతో సమానము. అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కంప్లీట్గా నాశనం చేస్తుంది. నేను చెప్తున్నాను, జీవితం ఫ్రెష్గా ఉండాలంటే, జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నిన్ను ఎందరో లేనిపోని మాటలతో దూషించి ఉంటారు, తిట్టి ఉంటారు, శపించి ఉంటారు. ఆ మాటలన్నిటిని తీసివేయండి. ఎందుకు చెప్తున్నానంటే నిన్ను శపించిన వారు బహుశా చనిపోయి ఉంటారు, కానీ ఆ మాటలు నీ బుర్రలో ఉంది. అర్థమైందా? నిన్ను తిట్టిన వారు, శపించిన వారు ఎప్పుడో చనిపోయి ఉంటారు, కానీ వారి మాటలు నీ బుర్రలో ఉండి నిన్నేం చేస్తూ ఉందంట? నాశనము చేస్తూ ఉంటుంది. తిట్టిన వారే లేనప్పుడు ఆ మాటలు మనకెందుకు? డెలీట్ చేయి. ఎందుకంటే దేవుడు నీకు సైకాలజీ బాగా ఎందుకు ఇచ్చాడంటే నీ మనస్సులో మంచి విషయాలు నేర్చుకోవటానికి, మంచి విషయాలు ఉంచుకోవటానికి. నీ మనసు ఒక స్టోరేజ్ అన్నమాట. నీ మనసులో మంచి తప్ప చెడు ఉండకూడదు. చెడు ఆలోచన నీ మైండ్ సెట్లో ఉండకూడదు. నేను చెప్తున్నాను. నన్ను వాళ్ళు అలా అన్నారు, మర్చిపో. నేను చెప్పేది అదే, మర్చిపో. నేను మరవలేను అంటే దాని కర్మ నువ్వే అనుభవిస్తావు. నేను మరవలేకపోతున్నాను, దాని కర్మ నువ్వే అనుభవిస్తావు. ఎందుకంటే పెంట కుప్ప నీ ఇంట్లో ఉంటే నీకు దుర్వాసన కలుగుద్ది. నేను ఒకసారి పేపర్ చదువుతున్నప్పుడు ఈనాడు పేపర్లో అంతర్యామి అనే భాగాన్ని బాగా చదువుతాను. అందులో ఒకరోజు బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు గురించి చదివాను. అతను యవన వయస్సులో అనేక మంది యవనస్తులను తనకు శిష్యులుగా చేసుకొని తన వెంట
త్రిప్పుకుంటూ ఉన్నాడు. అందువలన ఆ గ్రామస్తులందరూ బుద్ధుణ్ణి దూషిస్తున్నారు, తిడుతున్నారు భయంకరంగా. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి మార్గ మధ్యలో నడుస్తున్నప్పుడు ఒక ఆమె దుమ్ము ఎత్తి ఆయన మీద పోసి, నా బిడ్డలను అందరినీ నువ్వు పాడు చేస్తున్నావు సన్యాసి గాని భయంకరంగా తిడుతుంటే శిష్యులు కూడా బాధపడ్డారంట. ఈ బుద్ధుడు మాత్రం నిశ్శబ్దంగా వెళ్ళి ఒక చెట్టు కాడ కూర్చున్నాడంట. అప్పుడు శిష్యులు అడుగుతున్నారంట, గురువుగారు మిమ్ములను ఎంతగా దూషిస్తుంటే ఆమె మీరు తిరిగి ఒక్క మాట కూడా పలకకుండా నిశ్శబ్దంగా వచ్చి చెట్టు కింద కూర్చుంటున్నారే, మీకు బాధ అనిపించలేదంటే ఆయన చిరునవ్వుతో ఒక మాట అన్నాడంట. వారికి అర్థమయ్యేటట్లుగా ఆయన ఏమన్నాడంట తెలిసిన, ఒకరు నన్ను భోజనానికి ఆహ్వానించారు, నేను వెళ్ళి వారి ఇంట్లో భోజనం తినాలని వారు నన్ను ఆహ్వానించి నా కోసం మంచి రుచిగల పదార్థమును ఆ రాత్రి వారు భోజనముగా వండారు. కానీ నేను వెళ్ళలేదు భోజనం తినటానికి, నేను వెళ్ళకుండా ఆగిపోయాను. నా కోసం వండిన అన్నము భోజనమంతా వారింట్లోనే ఉంది, నేను వెళ్ళి తినాలి, ఎందుకంటే వారు నన్ను ఆహ్వానించారు. కానీ నేను వెళ్ళకుండా నేను దూరంగా ఉండిపోయాను. ఇప్పుడు నా కోసం వండిన భోజనము అన్నమంతా వారింట్లోనే ఉంది కదా, నేను వెళ్ళకపోవటం వలన వారు అలాగనే నేను వస్తాను వచ్చి తింటానని ఆ భోజనమును అలాగనే ఉంచారు రాత్రి అంతా. మరుసటి రోజు ఆ భోజనం ఏమై ఉంటుందని శిష్యులను అడిగాడు. అందుకు శిష్యులు అన్నారు, మీకోసం వారు వండిన అన్నము రాత్రి అంతా ఉంచి ఉదయం చూసినప్పుడు అది సద్దిగా మారి ఉంటుంది, మరలా మధ్యాహ్న సమయానికి అది ఏమై ఉంటుంది అన్నాడు. సద్ది వాసన ముదిరిపోయి ఆ దుర్వాసనగా మారుతుంది. వండింది ఎవరి కోసం అని అడిగాడు. మీకోసం. వచ్చి ఎవరిని తినమన్నారని అడిగాడు. మిమ్మల్ని వచ్చి తినమన్నారు. నా కోసం వండారు, నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు గనుక ఆ అన్నము వారింట్లోనే ఉండి సత్యవాసనగా మారి చివరికి దుర్వాసనగా మారి ఆ వాసన నాకు వస్తుందా ఆ ఇంటిలో ఉన్న వారికి వస్తుందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారంట, మీకు ఎలా వస్తుంది, అది వాళ్ళ ఇంట్లోనే ఉంది గనుక ఆ ఇంట్లో ఉన్న వారికి సద్ది వాసన, ఆ ఇంట్లో ఉన్న వారికి దుర్వాసన వస్తుంది, మీకు ఎలా వస్తుంది అన్నాడట. అలాగనే వారు తిట్టిన తిట్లన్నీ కూడా నేను తీసుకుంటేనే నాకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ మాటలు నేను తీసుకోలేదు గనుక ఆ భోజనం ఎలా నా కోసం వండి ఆ ఇంట్లోనే ఉండిపోయిందో వారి నోటి నుండి వచ్చిన ప్రతి బూతులు వారి దగ్గరనే ఉంది గనుక నేను తీసుకోలేదు గనుక ఆ దుర్వాసనతో పాటు బూతులు కూడా వారే అనుభవిస్తారు అన్నాడంట. నేను చెప్తున్నా, వాళ్ళట్టన్నారు వీళ్ళట్టన్న ఎన్ని రామాయాలు వద్దు. వీలైతే వారన్ని మాటలు అన్నిటిని నీ మనసులో నుండి తీసివేయి. నీ ముందు దూషించిన, నీ ముందు హేళన చేసిన, నిన్ను నానా మాటలతో తిట్టిన చిరునవ్వుతో వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఆ మాటలు తీసుకుంటేనే నీకు ప్రభావితం. ఆ మాటలు నువ్వు తీసుకోకపోతే ఆరు పలికిన ఆ చెడు మాటలు, వారు శపించిన మాటలు తిరిగి వారికే చేరుతుందంట. మీరు చెరువు కట్ట మీద నిలబడి స్వరమెత్తి ఒక బూతు మాట పలికి చూడు, ఆ మాట ఎక్కువగా నీ నోటిలో నుండి బయటకు వచ్చి తిరిగి నీ చెవికే వినబడుతుందంట. ఆ మాట దాని అర్థం ఏంటి తెలిసిన, నువ్వు పలుకుతున్న ప్రతి మాటలు ఎదుటి వారిని తాకటానికి ముందు నిన్ను అది తాకుతుందంట. అందుకే నువ్వు అనే ప్రతి మాట కూడా అనటానికి ముందు జాగ్రత్త పడు. నీకు దేవుడు మానసిక ఒక భాగాన్ని ఇచ్చాడు, సైకాలజీ భాగం అంటారు. అది నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతాను, ఈ సైకాలజీ భాగం గురించి ఎక్కువగా నేను చదువుతాను. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు ఏ మాటలన్నా నాకు ఎఫెక్ట్ అనిపిది. ఎందుకంటే నేను తీసుకుంటేనే కదా నాకు ఎఫెక్టు. నన్ను ఎవరైనా తిట్టినా ఆ మాటను నేను స్వీకరిస్తేనే కదా ఆ తిట్లు నాకు సొంతం అవుతుంది. వారు ఎన్ని అన్నా నేను తీసుకోను, ఎందుకంటే నాకు తెలుసు నా లోపల మరొక భాగం ఉంది, దాని పేరే సైకాలజీ భాగం. అందులో మొదటి భాగం మనస్సు. నీ మనస్సు బాగుంటే జీవితం బాగుంటుంది. నీ మనస్సు ఉత్సాహంగా ఉంటే నీ లైఫ్ ఉత్సాహంగా ఉంటుంది.
నీ మనస్సు డల్గా ఉంటే నీ జీవితం, నీ ఇల్లు, నీ ఇంటి వాతావరణం అంతా డల్గా ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, నిన్ను నువ్వు ఉత్సాహపరుచుకో, నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకో, నీ ముఖమును చిరునవ్వుతో నింపుకో. నీ ముఖములో దేవుని కళ కనబడాలా, నీ ముఖములో దైవ రూపము కనబడాలా, నీ ముఖములో యేసు స్వరూపము కనబడాలా. అలా ఉండాలంటే నీ మనస్సును సంతోషముతో, సన్మాధానముతో, ఆనందముతో నింపుకో. అది నీ చేతుల్లో ఉన్నది. అందుకే దేవుడు నీకు మానసిక భాగమునిచ్చాడు. నీ ఇంట్లో ఏది లేకపోయినా ఉన్నట్లుగా ఊహించు, నీ ఇంట్లో ఏది లేకపోయినా అనుభవిస్తున్నట్లుగా ఊహించు. అందుకే దేవుడు నీకు సైకాలజీ భాగం ఇచ్చాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైన భాగము. కాబట్టి మానసిక లోకమును అనుభవించటానికి, నీ శరీరములో ఉన్న ఎమోషనల్ భాగాన్ని నువ్వు అనుభవించటానికి, విల్ పవర్ నువ్వు అనుభవించటానికి దేవుడు నీకు రెండవ భాగముగా సైకాలజీ భాగమునిచ్చాడు. దానినే ఇంగ్లీష్లో సోల్ అంటారు, అనగా జీవము లేకపోతే ప్రాణం అంటారు. మూడవ భాగం, ఇది చాలా ఇంపార్టెంట్, స్పిరిట్ అన్నమాట, ఆత్మ. ఈ మూడు భాగాలలో నరుడు ఏ భాగానికి చెందినవాడు తెలిసిన? శరీరానికి కాదు, సైకాలజీ భాగానికి కాదు, నరుడు ఆత్మ భాగానికి చెందినవాడు. నరుడు అనగా ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు కూడా ఆత్మ రూపములో ఉన్నాడు, నరుడు కూడా ఆత్మ రూపములో ఉన్నాడు. దేవుడు ఎలా ఆత్మ రూపములో ఉన్నాడో, నరుణ్ణి దేవుడు సృజించేటప్పుడు ఆత్మ రూపములో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు ఏ రూపానికి చెంది ఉన్నాడో మనము కూడా సేమ్ అదే రూపానికి చెంది ఉన్నాం. స్తోత్రం చెప్దామా? మనము కుక్క నక్క రూపానికి చెందిన వాళ్ళం కాదు, మనము దేవుని రూపములో ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం, దేవుని స్వరూపములో ఉన్నాం. దేవుడు ఆత్మ రూపముగా ఎలా ఉన్నాడో నరులందరూ కూడా ఆత్మ రూపములో సృజించబడ్డారు. మనమందరము స్పిరిట్ అన్నమాట, మనమందరము ఆత్మ రూపములో ఉన్నాం. ఈ ఆత్మ రూపాన్ని దేవుడు శరీరం అనే వస్త్రముతో తొడిగించాడు. ఈ ఆత్మ రూపాన్ని దేవుడు శరీరం అనే వస్త్రముతో తొడిగించాడు. శరీరం అనే వస్త్రములో మానవుడిగా పిలువబడుతున్న ఆత్మస్వరూపి మరుగై ఉన్నాడు. కాబట్టి నేను నా శరీరములో మరుగై ఉన్నాను, నేను నా శరీరములో జీవిస్తున్నాను. ఈ శరీరము దేవుడు నా ఆత్మకిచ్చిన ఒక వస్త్రం. మీరు చూడండి, 1,00,000 రూపాయలు పెట్టి చీరను కొంటారు, కొనేటప్పుడు క్వాలిటీగా ఉంటుంది, కానీ సంవత్సరములు గడిచే కొలది ఆ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. చీర రాను రాను పల్చబడుతూ ఉంటుంది, క్వాలిటీ తగ్గే కొలది చీర చినిగిపోవటానికి దగ్గర వస్తుంది. అలాగనే నీ శరీరం వయస్సు పెరిగే కొలది నీ శరీరములో మార్పును నువ్వు చూస్తూ ఉంటావు. ఒకానొక రోజు నీ శరీరము చనిపోతుంది. దానిని ఏమంటారంటే భౌతిక సంబంధమైన మరణం అంటారు. ఇక్కడ యేసు మాట్లాడిన మరణము భౌతిక సంబంధమైన మరణమును గూర్చి ఆయన చెప్పలేదు. ఇక్కడ చెప్పబడిన మరణము వచ్చి ఆత్మ సంబంధమైన మరణము. మనిషికి 3 మరణాలు ఉన్నాయి. 1 ఆత్మ సంబంధమైన మరణం, 2 భౌతిక సంబంధమైన మరణం, 3 నిత్య మరణం. చెప్పండి, 1 ఏ మరణం అంట? ఆత్మ సంబంధమైన మరణం. 2వది ఏ మరణం అంట? భౌతిక సంబంధమైన మరణం. 3వది ఏ మరణం అంట? నిత్య మరణం అంటారు. ఆత్మ సంబంధమైన మరణమును గురించి యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన మరణాన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ డెత్ అంటారు. ఈ మరణము ఎప్పుడు ఏర్పడినది అంటే, ఆదాము తినవద్దు అన్న పండును తినినప్పుడు ఆదాము యొక్క ఆత్మ మరణించినది. స్పిరిచువల్ డెత్ అక్కడ ప్రారంభమైనది. దీనినే పౌలు ఏమంటాడంటే, ఒక మనుషుని ద్వారా పాపము ఎలాగూ ప్రవేశించెను, ఆ పాపము ద్వారా మరణము ఈ లోకములో ఏమైందట? ప్రవేశించెను. అంటే ఒక మనుషుని ద్వారా పాపమును,
పాపము ద్వారా మరణము ఈ భూలోకములో ప్రవేశించిందంట. అర్థం చేసుకోండి, ఇక్కడ చెప్పబడిన మరణం వచ్చి స్పిరిచువల్ డెత్ అంటారు, ఆత్మ సంబంధమైన మరణం అంటారు. ఆత్మ సంబంధమైన మరణము ఈ లోకములో ఆదాము ద్వారా ప్రవేశించినది. ఆదాము దేవుని మాటకు లోబడక తినవద్దన్న పండును తిని ఆత్మీయంగా పాపము చేసి ఆ పాపమునకు జీతముగా మరణమును పొందాడు. కాబట్టి ఎప్పుడు ఆ పండును తిని దేవునికి వ్యతిరేకముగా లోబడ్డాడో అప్పుడు ఆదాము యొక్క ఆత్మ చనిపోయినదంట, అవ్వమ్మ యొక్క ఆత్మ కూడా చనిపోయినదంట. వీళ్ళిద్దరికి పుట్టిన మానవ జాతులందరూ కూడా ఆత్మలో ఏమై ఉన్నారు? చనిపోయి ఉన్నారు. మీకు తెలిసిన ఎవరి ఆత్మ లోపల చనిపోయి ఉందో వారికి దేవుడంటే ఏంటో ఇంట్రెస్ట్ ఉండదు. నీ ఆత్మలో నువ్వు బ్రతికున్నావా చనిపోయి ఉన్నావా నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ ఆత్మలో నువ్వు చనిపోయి ఉంటే నీకు దేవుని మీద ఇంట్రెస్ట్ ఉండదు, నీకు లోకం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుడంటే నీకు బోరు కొడతాడు, దేవుడంటే ఇష్టం ఉండదు, దేవుడంటే నీకు చిన్న చూపు అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే నీ ఆత్మ చనిపోయి ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుని మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు. నీ భౌతికంగా నువ్వు బ్రతికున్నావు గనుక ఈ లోకమును గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరింతుమా, రేపటి గురించి, రేపు ఎలా సంపాదించాలి, రేపేంటి ప్లాన్, ఎప్పుడు చూసినా రేపు ఎలా బ్రతకాలి, రేపు ఎలా సమకూర్చాలి, ఈ లోకమును గురించి ఆలోచిస్తూ ఉన్నావు. రీజన్ ఏంటంటే నువ్వు భౌతికంగా బ్రతుకుతున్నావు కానీ ఆత్మలో నువ్వు ఏమై ఉన్నావు? చనిపోయి ఉన్నావు. ఎవరికి దేవుని మీద ఇంట్రెస్ట్ లేదో వారందరూ ఆత్మలో చనిపోయి ఉన్నారు. ఎవరికి దేవుని కంటే లోకం మీద, ధనము మీద, ఆస్తిపాస్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వారి ఆత్మ చనిపోయి ఉంటుంది. వారు స్పిరిచువల్గా కాకుండా వారి యొక్క ఫిజికల్ బాడీగా వాళ్ళు ఏమై ఉన్నారంట? బ్రతుకుచున్నారు. ఆత్మను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు తెలిసిన? దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో మనము మాట్లాడటానికి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినటానికి. అందుకే దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. తనలాగా మనకు ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే మనమంతా కలిసి ఉండటానికి, దేవునితో సహవాసములో, దేవునిలో మనం కలిసి మెలిసి ఉండటానికే దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. అటువంటి ఆత్మ చనిపోయినట్లయితే నువ్వు దేవునితో సహవాసము చేయలేవు, నువ్వు దేవునికి ప్రార్థన చేయలేవు, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. అందుకే చాలా మంది చర్చికి రండి అంటే ఇష్టపడరు. నిన్నటి రోజు భార్యాభర్తలు ఒకరు వచ్చారు, నన్ను వచ్చి ప్రార్థన చేయమని పిలిచారు. అన్నయ్య ఒక అడుగు వచ్చి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు మన గుడికి వచ్చేవాళ్ళు కాదు. నేను వారు పిలుస్తుంటే వస్తానన్నాను, ఖచ్చితంగా వచ్చి ప్రార్థిస్తానన్నాను. కానీ నేను ఒక మాట అన్నాను, రేపు ఆరాధనకు రండి, 31 రాత్రికి రండి. నేను అన్నది చర్చికి రండి అంటే వారి ముఖం ఇలా ముడుచుకుంది. ఏదో నేను బూతులు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వారు పిలిస్తే నేను వెళ్తున్నాను కానీ నేను పిలిస్తే వారి ముఖాలు ముడుచుకుంది. అంటే దానికి అర్థం ఏంటి? చర్చికి రావాలంటే చాలా మందికి నిప్పు మీద కూర్చున్నంత అనుభూతి కలుగుద్ది. ఒకప్పుడు మా అమ్మగారు కూడా నన్ను చర్చికి రమ్మన్నారు. నేను అనేది 93, 94లో చర్చికి రమ్మంటే కోప్పడేవాడిని. తర్వాత సూరంపాలెం వచ్చిన తర్వాత అమ్మగారు బతిమలాడతారు, అయ్యా నువ్వు కూర్చోకపోతే నాన్న ఏమనుకుంటారు, పాస్టర్ గారు కొడుకు కూర్చోడని. ఇష్టపడేవాడిని కాదు. రీజన్ ఏంటి తెలిసిన? అప్పుడు నా ఆత్మ చనిపోయి ఉన్నది. దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు. కానీ 1996 సంవత్సరంలో బైబిల్ చదవటం ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నాను, యేసును తెలుసుకున్నాను. నా ఆత్మ మరలా బ్రతికింది. అంటే చనిపోయి ఉన్న ఆత్మ దేవుని ద్వారా మరలా బ్రతికింది. బ్రతికిన తర్వాత చర్చి నాకు ప్రపంచం, చర్చి నాకు లోకం. నేను నిజం చెప్తున్నాను, ప్రపంచములో ఎంతంత అందమైన స్థలం ఉందో నాకు తెలియదు కానీ నాకు నెమ్మది ప్రశాంతతనిచ్చే ఒకే స్థలం ప్రార్థన కూడుకుంటున్న ఈ స్థలం. నేను ఎంజాయ్ చేస్తాను ఈ స్థలాన్ని. మీరు నన్ను అమెరికాకు తీసుకెళ్ళినా నేను ఇష్టపడను. నన్ను అరకుకు తీసుకెళ్ళి, వైజాగ్ తీసుకెళ్ళి ఇవన్నీ చూడంటే
నేను లైక్ చేయలేదు. ఎందుకు తెలుసునా? ఏది నాకు నెమ్మది ఇవ్వలేదు. ఒక చర్చిలో ఉన్నప్పుడే నేను నెమ్మదిగా ఉంటున్నాను. స్తోత్రం చెప్పండి. మీరు నన్ను ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికి తీసుకెళ్ళినా నన్ను మాత్రం మీరు మెప్పించలేదు. మీరు నా ముందు కోట్లు విలువైన బంగారం వేసినా నన్ను మెప్పించలేరు. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది. ఏ స్థలము నాకు నెమ్మదినిస్తుందో, ఏ స్థలము నాకు ప్రశాంతతనిస్తుందో అదేనండి నా ప్రపంచం. అందుకే ప్రార్థన కూడుకునే ఈ స్థలం అంటే నాకు చాలా ఇష్టం. రీజన్ ఏంటి తెలుసునా? నా ఆత్మ బ్రతికి ఉన్నది. నా ఆత్మ దేవుని కొరకు ఎదురు చూస్తున్నది. నా ఆత్మ దేవునితో సహవాసం చేయటానికి, నా ఆత్మ దేవుని కొరకు వేగిరపడుచున్నది. రీజన్, ఒకప్పుడు నా ఆత్మ చనిపోయినప్పుడు ప్రార్థన అంటే ఇష్టము లేదు, మందిరం అంటే ఇష్టము లేదు. మా అమ్మగారు నన్ను చర్చికి రమ్మని బతిమలాడినా నేను వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు నన్ను బతిమలాడాల్సిన పని లేదు. కారణం, నా ఆత్మ చనిపోయి మరణములో నుండి దాటి ఇప్పుడు జీవములో ఉన్నది గనుక నా ఆత్మ ఎదురు చూసే ఒకే స్థలం ప్రభు ఉన్న ఆ స్థలం. చూడు, ఆత్మలో బ్రతికిన వారంట వాక్యం వినటానికి వేగిరపడుతూ. కొంతమందికి చూడు, వాక్యం వినాలి, చర్చికి వెళ్ళాలి. ఎందుకు వారికి ఆ పిచ్చి పడుతుందంటే వారి ఆత్మ బ్రతికున్నది. పసిబిడ్డ పుట్టిన తర్వాత కేకలు వేస్తుందంట తల్లిపాల కోసం. అలాగనే ఎవరి ఆత్మ మరలా జన్మించిందో వాక్యం కొరకు, ప్రార్థన కొరకు లోపల తపన ఏర్పడుతుందంట, లోపల ఆసక్తి కలుగుద్దంట, లోపల ఆకలి కలుగుద్దంట. అటువంటి స్వభావం కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. కొంతమందికి బోరు కొట్టుద్ది వాక్యం అంటే, కొంతమందికి ప్రార్థన అంటే బోరు కొట్టుద్ది, కొంతమందికి మందిరం అంటే బోరు కొట్టుద్ది. దానికి కారణం ఒకటే, వాళ్ళ స్పిరిట్ లోపల డెత్ అయి ఉన్నది, చనిపోయి ఉన్నది. మీరు చూడండి, కోటీశ్వరుడు బ్రతికున్నప్పుడు డబ్బుల గురించి, కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే వాడు చనిపోయిన తర్వాత వాడు చుట్టూ డబ్బు వేసిన ముట్టడు. ఎందుకు? బ్రతికున్నప్పుడు డబ్బు మీద ఉన్న మోజు చచ్చినప్పుడు ఎందుకు లేకపోతుందంటే వాడి శరీరములో ప్రాణము లేదు, చచ్చినవాడు. అట్లాగనే ఆత్మలో చచ్చినవాడు దేవుని గురించి ఆలోచన చెయ్యడు. యేసు అంటున్నాడు, నా యందు విశ్వాసము ఉంచినవాడు చనిపోయినను మరలా వాడు ఏమవుతాడంట? బ్రతుకును. అవును ప్రియులారా, ఒకప్పుడు మనము చనిపోయి ఉన్నాం. నాకు బాగా గుర్తు, మా అమ్మగారు బతిమలాడారు, నన్ను కాలు పట్టుకుంటానన్నారు చర్చికి రమ్మని. కానీ ఈరోజు ఆమె బతిమలాడాల్సిన పని లేదు. కారణం ఏంటి తెలిసిన? అప్పుడు నా ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది, చర్చ్ అంటే నాకు పడదు. ఇప్పుడు నాకు చర్చి ప్రపంచమై ఉన్నది. కారణం, నా ఆత్మ బ్రతికి ఉన్నది. మానవుని ఆత్మ అందుకే దేవుడిచ్చాడండి. నీ ఆత్మ ఎప్పుడు బ్రతికుంటుందో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, వాక్యం వినాలి, ఇంకా నేర్చుకోవాలి. నిద్రలో కూడా దేవుని గురించే ఆలోచన, పని చేస్తున్నప్పుడు కూడా దేవుని గురించే ఆలోచన. ఎందుకు కొంతమంది అలా సైకోలాగా తయారవుతున్నారంటే ఒకటే కారణం, వారు ఆత్మలో జీవిస్తున్నారు. స్తోత్రం చెప్దామా? మనిషి ఆత్మలో బ్రతకాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచుట వలన మన ఆత్మ బ్రతుకుతుంది. యేసునందు విశ్వాసం ఉంచుట వలన నీ ఆత్మ తిరిగి బ్రతుకుతుంది. యేసునందు విశ్వాసం ఉంచుట వలన నీ ఆత్మ ఒక దీపం వంటిది, తిరిగి వెలిగించబడుతుంది. యేసునందు విశ్వాసము లేని వారి యొక్క దీపం అంట ఆరిపోయి ఉంటుందంట లోపల. అందువలన వారి గమ్యం ఏంటో తెలియదు. వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. అందుకే చూడు, యేసునందు విశ్వాసము లేని వారు ఎవరైనా మరణిస్తున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, వారు ప్రాణమును విడిచిపెట్టడానికి భయపడుతూ ఉంటారు. ప్రాణం పోయేటప్పుడు బిగబడుతూ ఉంటారు. వారి ముఖములో చూడండి భయం కనబడుతుంది. ఈ గొంతు పార్ట్ అంతా చూడండి లాగేస్తారు. ఎందుకు తెలిసిన? ఆ ప్రాణం అంట, ఆత్మ అంట శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ఆ శరీరం వదలకుండా పట్టుకుంటుందంట. కారణం భయం. ఎక్కడికి వెళ్తారో ఏం జరుగుద్దో తెలియదు. అదే యేసునందు విశ్వాసం ఉంచిన వారు, బైబిల్ చదివేవారు ప్రాణం వదిలేటప్పుడంట
భయముతో వదలరు. ఎందుకంటే వారికి తెలుసు చనిపోతే వారు దేవుని దగ్గరికి వెళ్తారంట. స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మరలా బ్రతుకుదురు. ఆత్మలో, నీ ఆత్మలో నువ్వు బ్రతుకుతావు. మన ఆత్మ అంట జీవిస్తూ ఉంటుందంట. లోపల మన ఆత్మ ఉజ్జీవంగా ఉంటుందంట. మన ఆత్మ అంట సేమ్ దేవుళ్లాగా లోపల జీవిస్తూ ఉంటాడు. ఫుల్ పవర్ కలిగి, పరిశుద్ధత, నీతి కలిగి మన ఆత్మ లోపల సురక్షితంగా ఉంటాడంట. మీకు తెలుసా, ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనకు ముగింపు లేదు, మనకు అంతము లేదు. బైబిల్ అంటుంది, ప్రభుతో సహా యుగ యుగములు ప్రభుతో మనము జీవిస్తూ ఉంటామంట. స్తోత్రం చెప్పండి. ఈ చూడండి, ఈ షర్టును తీసి అలా పారేస్తాం. అలాగనే ఈ శరీరాన్ని వదులుకొని పాము కూసాన్ని వదిలినట్టుగా ఒకానొక టైం వస్తున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మన ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో యుగములు జీవిస్తుంది. దేవుడు తిరిగి మనకు రెండవ శరీరాన్ని ఇస్తాడు. ఆ రెండవ శరీరానికి పేరే గ్లోరియస్ బాడీ, మహిమ గల శరీరం. అది ఎప్పుడు కూడా యవనంగా ఉంటుందంట. దానికి రోగము రాదు, బలహీనత రాదు, థైరాయిడ్ రాదు, షుగర్ రాదు, మొలలు రావు, కరోనా వలన ఏ ఎఫెక్ట్ కూడా ఆ శరీరానికి రాదు. ఆ శరీరము దేవుడు అందరికి ఇవ్వడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మలో బ్రతికి ఈ లోకములో యేసు కొరకు, ఆయన మహిమ కొరకు ఎవరు జీవించి ప్రభు దగ్గరికి వెళ్తారో వారికి దేవుడు గిఫ్ట్గా మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు ఇస్తాడని మీరు నమ్మినట్లయితే చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చివరిగా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన మన ఆత్మలో ఏమై ఉంటామంట? బ్రతికి ఉంటాం. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి దేవుని బిడ్డలైన మనమందరము, ఇదిగో మన గ్రామములో, మన రాష్ట్రములో, మన దేశములో యేసునందు విశ్వాసము ఉంచని వారు ఎందరో ఉన్నారు. అవిశ్వాసము వలన ఇంకను ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. బైబిల్ అంటుంది, మీ పాపముల చేతను అతిక్రమముల చేతను సచ్చిన స్థితిలో ఉన్నారంట. ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసము లేనివారు. వారందరూ ఆత్మలో బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు భారతదేశమంతటా పని చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి రాష్ట్రములో పని చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి జిల్లా మండలములలోనూ ప్రతి గ్రామాలలోనూ పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే మనమందరము రెండు చేతులు పైకెత్తి యేసు నామాన్ని స్తుతించాలి. కొద్ది క్షణం అందరం స్తుతించండి. దేవుని బిడ్డలు మనమందరము కలిసి స్వరమెత్తి, పరిశుద్ధాత్మ దేవా మీరు పని చెయ్యండి. అలాగనే రేపు చివరి రాత్రి అనగా
2023 సంవత్సరానికి ఆఖరి రోజు 30వ తారీఖు, మరలా 31 ఉంది. కాబట్టి రేపు జరుగుతున్న ఆఖరి రోజు ప్రార్థన కూడిక కొరకు, 31వ తారీఖు ఉదయకాలం ఆరాధన కొరకు, 31 రాత్రి కాలం 9 గంటల నుంచి నూతన సంవత్సర ఆరాధన సందర్భంగా ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బల్లారాధన కూడా 31వ తారీఖు రాత్రి ఇవ్వబడుతుంది. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే ముందుగానే నాకు ప్రేయర్ ఇస్తే మీ పేర్లను బట్టి నేను ఆ టయానికి చక్కగా ఆహ్వానిస్తాను. కనీసం కొంతమంది కొన్ని కుటుంబాలు వచ్చి సాక్ష్యం చెప్తే అది ప్రభుకి ఎంతో మహిమ కలుగుద్దని నేను ఆశిస్తున్నాను. సో బల్లతో పాటు సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ రాత్రి కూడి వచ్చిన ప్రతి కుటుంబము దేవుని వాగ్దానములు పొందుకోవటానికి సిద్ధపాటు కలిగి రావాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అదేవిధంగా రాత్రి అంతటా మనము ప్రభు సన్నిధిలో గడపాలి, కుటుంబాలుగా రావాలని, రాని వారికి తెలియని వారికి కూడా మీరు తెలియచేయండి. కొంతమంది ఎక్కువగా ఆ 1వ తారీఖు మధ్యాహ్నం రావటానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రాత్రి ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు మనకు ఈ సంవత్సరం అంతా చేసిన మేలులను ప్రభు సన్నిధిలో సాక్ష్యార్థముగా మనం చెప్పుకోవాలి. సో మిమ్మల్ని కుటుంబాల తరపున నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 1వ తారీఖున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు న్యూ ఇయర్ సర్వీస్ ఏర్పాటు చేసి ఉన్నాం. 12:30 ఆ సమయమునకు విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కాబట్టి ప్రియులరా, జరుగుతున్న ఈ యొక్క ఆరాధనలన్నీ దేవుడు క్రమముగా చక్కగా నడిపించి 2024 సంవత్సరములు మనలను ఆయన నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు కనుక నేను ఒకటే అంటున్నాను, నీ మనసులో ఉన్న పాత జ్ఞాపకాలను తీసివేయండి. మీరు ఎప్పుడు పాత జ్ఞాపకాలను తీసివేస్తారో ప్రభు అంటున్నాడు, నేను నూతనమైన క్రియ చేస్తాను. నీ కుటుంబంలో దేవుడు నూతన క్రియ చేయుటకు దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ పని ఏంటంటే పాత జ్ఞాపకాలను తీసివేయి. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు, ఎవరెవరో అన్న మాటలు తీసివేయండి. అది నీకు మంచిది కాదు. అన్నవాళ్ళే లేనప్పుడు అది నీలో ఉన్నదాని వలన ప్రయోజనము లేదు. అవి నీలో ఉన్నంత వరకు నీకు ఆరోగ్యం బాగోదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మనిషి బ్రతికే కొన్ని సంవత్సరాలన్నా హాయిగా ఉండాలి. అలా ఉండాలంటే నీ మనసు ఫ్రెష్గా ఉండాలి. నీ మనసులో ఉన్న ఆలోచనలు హాయిగా ఉండాలి. మనసు ఒక చెత్త కుప్ప లాంటిది, కుప్ప వేసుకున్న ఒక డస్ట్బిన్ లాంటిది. వాటిలో ఏది కల్మషం లేకుండా క్లీన్గా ఉంచుకుంటే నేను చెప్తున్నాను, నీ ఆయుష్కాలము కూడా పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కలిసి జరగబోయే ప్రార్థనల కోసం స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఇవన్నీ ఒక చోట నేను చెప్తాను, వెలుగుద్దా? ఒక చోట అన్ని కలిపి పెడితే బాగుంటుంది. ఒకే చోట గుంపుకు పెట్టు. ఇది కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ కూడికను దేవుడు ఆశీర్వదించినందుకు మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన. ఈరోజు అమ్మగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా చింటూ రీనమ్మ వారికి కేక్ కట్ చేయాలని వారి యొక్క సిద్ధపాటును ఏర్పాటు చేశారు కనుక ఒకసారి దేవుడు ఇంతవరకు వారికి ఇచ్చిన ఆరోగ్యము, ఇంతవరకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అలాగనే మరి యొక్క నూతన సంవత్సరాన్ని అమ్మగారికి దేవుడు అనుగ్రహించారు కనుక ఈ నూతన సంవత్సరంలో కూడా ఆరోగ్యము,
బలము శక్తి దేవుడు దయచేయనట్లుగా మరొకసారి ఆమె కోసం స్వరమెత్తి సంఘమంతటా కలిసి అమ్మగారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేయండి. మమ్మీని కూడా ఒకసారి అమ్మగారు అంటున్నారు కొత్త చీర వదిలేసి అంటే వచ్చే సంవత్సరం దాచుకోమ్మా అంటున్నారు. దాచుకుంటా ఉండండి, అది అడిగిపోతా ఉంటుంది. చప్పట్లేదు అట్లది ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్యామలా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, may God bless to you, may God bless to you Shamala, may God bless to you, many longs life to you, many longs life to you, many longs life to you Shamala, many longs life to you. చప్పట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మీరందరూ అమ్మగారిని దీవించండి. ఉన్నది ఎవరైనా ముఖ్యస్తులు వచ్చి అమ్మగారిని దీవించండి.